విభిన్న చిత్రాలు పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 33గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇవాళ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయిపోయింది. ఇటీవల మంచి హిట్లు కొడుతున్న దర్శకుల్లో వెంకీ అట్లూరి ఒకరు. ధనుష్ సార్, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు. తెలుగునాట సూర్యకు ఉండే మంచి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న తన 46వ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రేమలు చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో రవీనా టాండన్ తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సార్, లక్కీ భాస్కర్, అమరన్, వీర ధీర సూరన్ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు జీవి ప్రకాష్ కుమార్. ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.